ఆందోళన మండలంలో ఎండలతో ఉక్కిరిబిక్కైన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షంతో తడిసిన ధాన్యంతో రైతులు బోరుమంటున్నారు. అనుకోకుండా కురిసిన వర్షం రైతన్నలను ఆగం చేసింది. అకాల వర్షానికి జోగుపేట మార్కెట్ యార్డ్, అందోల్, పోసనపేట గ్రామాల్లోని కళ్ళాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షం పాలైంది. గంపడాశతో పంట వేసి అనుకోకుండా వచ్చిన వర్షం రైతన్నలను అప్పులపాలు చేసింది. దీంతో రైతన్నలు తడిసిన ధాన్యంతో దిగులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం 10 రోజులైతే తన ధాన్యం కొనుగోలు పూర్తవుతోందని ఆశపడ్డ రైతన్నలకు వర్షం నిరాశను మిగిల్చింది. ఈ ఏడాది వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరుతాయని సంబరపడ్డ రైతులు వర్షాభావం వల్ల నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఈ డివిజన్లో అధికంగా పంట సాగు చేయడమే కాకుండా అదే తరహాలో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. మరోవైపు మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో భారీ ఈదురుగాలతో కూడిన వర్షానికి స్కూల్, పోలీస్ స్టేషన్ ఆవరణలోని చెట్లు నేలకూరిగాయి. विजय कुमार మేము 5 ఎకరాలు నాటేసాము. నాటేసి ఈరోజు పోస్టే వరకు వర్షం వచ్చి అంతా నానిపోయింది. అంతా కుప్పలు అయినాయి. మళ్ళా సంచులు నింపినట్టు లారీలు వస్తలేవు కరెక్ట్గా. రోజుకు ఒక లారీ కూడా వస్తలేదు. లారీలు రావాలి, తొందరగా పోతే బాగుంటుంది. దీనికి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా రైతులకు? ఇవ్వాలని మేము అంటున్నాం, రైతులు వేడుకుంటున్నాం. ఈ వర్షానికి మొత్తం ఒడ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. కాపర్ తీయలేదు, ఏమి ఇవ్వలేదు, కాంట లేదు, సరిగ్గా కాంట పెట్టలేదు. ఇది తెచ్చి 1-2 నెలలు అవుతున్నది కానీ వర్షానికి ఏమి ఇది అవుతున్నది. కాంట లేదు, ఇంతవరకు చేపలు తీయలేదు. అవుతున్నా సార్ నూతాము అట్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయినాయి. చేపలు అన్నీ అందులోనే పెట్టుకున్నారు. చినిపోయినాయి, నీడు మోడి ఇచ్చారు. అవి మొత్తం చిన్న టాపాలు అన్నీ మొత్తం అందులోకి 2 టాపాలు వచ్చిన గాజు మనకు అన్ని రాళ్ళు వేసిపోయినాయి. ఇంచుమించు 2 ట్రాక్టర్ల రౌతులు తీసుకొచ్చుకుంటా ఇట్లా రౌతుల మీకే పెట్టినా కానీ గాజు మనకు లేచిపోయినాయి, ఇది అయిపోయినాయి, నానిపోయినాయి. దానికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో. ఈ ఆయనకి ప్రభుత్వం చేయాలి. రైతే రాదు అంటారు కానీ మరి రైతులను ఎప్పుడు రాజులు చేస్తారో ఏమో వాళ్ళకి. మేము ఓటేసేది వాళ్ళకి, వాళ్ళని నేనేం చేసుకోవాలి. Yeah.